నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. బొత్స గారు రీసెంట్గా చూస్తే ఎప్పుడైతే శాసన మండలి సభలు స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి అబాసపాలు అవుతూనే వస్తున్నారు. వైసీపీ కార్యకర్తల వల్ల, ఆ నాయకుల వల్ల చేజ్ని పట్టుకొని నెయ్యని చూపించడం కావచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులేసుకొని తిరిగిన విషయంలో కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళు అబాసపాలు చేస్తూనే వస్తున్నారు బొత్స గారిని. మరి ఇప్పుడు బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారిని అబాసపాలు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఈ అనుమానం రేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు శాసన మండలిలో బొత్స గారు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడి, మరి అసలు ఆయన ఏమన్నారు, ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే బొత్స గారు ఈరోజు శాసన మండలిలో ఏదైతే మాట్లాడారో లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి రాయలసీమ, ఒక్కసారిగా అందరూ కంగు తిన్నారు. అప్పటి వరకు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మేం చెప్పడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఏపీలో పరిణామాలు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా బొత్స గారు కన్ఫర్మ్ చేసేసారు, రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని ఆపేశారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకున పడిపోయారు. ఎలా బయటకు వస్తారు? గతంలో కాంగ్రెస్ పార్టీలో గుంతలు దవ్వటం గుర్తొస్తాం. ఒక నాయకుడు వెనక ఇంకో నాయకుడు గుంతలు దవ్వేవాడు. ఇప్పుడు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దించడం కోసం జగన్మోహన్ రెడ్డి గుంతలు దవ్వాడు. గమ్మత్తుగా జగన్ సీఎం అవుతాడు అనుకుంటే మరి సోనియా గాంధీ ఎవరిని సీఎం చేసింది? కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాగానే ఆయన వెనకాల గుంతలు దవ్వారు. ఎవరు? బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే అసలు ఎవరు కాకుండా ఎలక్షన్ వచ్చేసింది. అంటే ముఖ్యమంత్రి కావాలి అనేది బొత్స యొక్క జీవితాశయం. ఆయన మరి లాంగ్ టర్మ్ పొలిటీషియన్. అటు లోక్సభలో చేశాడు, ఇటు మరి అసెంబ్లీలో చేశాడు, ఇప్పుడు కౌన్సిల్లో చేస్తున్నాడు. అసలు ఉత్తరాంధ్రలో అంత సీనియర్ మోస్ట్ మరి లేరు ప్రజెంట్ ఇప్పుడు ఆ పాలిటిక్స్లో. అశోక్ గజపతిరాజు కూడా గవర్నర్గా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో తను తాను ఏమనుకుంటాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, లేకపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు, వీళ్ళందరికన్నా ముందే నేను జడ్పీటీసీగా చేశాను. అంటే ముఖ్యమంత్రి కావాలన్న తన సంకల్పంతో అటు కాంగ్రెస్లో ఎటు అది సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ని తన చేతుల్లోకి తీసుకుందామనా? వైసీపీ పగ్గాలు అతి త్వరలో బొత్స చేతుల్లోకి పోబోతున్నాయా? మనకు చూస్తుంది అదే అనిపిస్తుంది. కౌన్సిల్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు, వీళ్ళిద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ ఏదో బకరా చేద్దాం అనుకుంటాడు జగన్. జగనే బకరా అవుతున్నాడు బొత్స చేతులు. మీరే చెప్పారు ఏది అప్పుడు మొన్న ఆ చీజ్ నెయ్యి, అక్కడ కూడా ఏంటి కావాలని అతని చేతిలో చీజ్ పెట్టి నెయ్యి అని చెప్పి అతనితో చెప్పించాలని చూశారు. ఎవరయ్యారు అక్కడ? వీళ్ళిద్దరి గేమ్ ఏమో కానీ మొత్తానికి వైసీపీ ఇవాళ బకరా అయిపోతారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి జనాలు వచ్చేస్తున్నారు. అంటే వీళ్ళు జనం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తే జనం వీళ్ళ కళ్ళకి కడుతున్నారు. వింటున్నాం అని అబద్ధంతో. మీరే చెప్పారు కదా ఇంట్రోలో, అదే పాదరక్షలు, అదే బూట్లు వేసుకుని, అది చాలా హైలైట్ సార్. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని, అసలు మేము అసలు బూట్లే వేసుకెళ్ళలేదు, మా వాళ్ళు బూట్లు వేసుకున్న వీడియో చూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. ఇద్దరు మాధవరావు అనేవాడు. అసలు నేనే తీసుకెళ్ళి చెప్పులు వదిలిపెట్టి పోడియం మీద నేనే పెట్టే ఆ ఫోటో అంటాడు ఈయన. మరి అవన్నీ బయటకు వచ్చాయి వీడియోలు. బయటకు వస్తే అసలు ఈయన అసలు వెళ్ళాలా, ఈయన ఆయన సీట్లో కూర్చుని ఉన్నాడు. వీళ్ళే ఆ ఫోటోలు ఇసిరేసి వెళ్ళారట. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అసలు వీళ్ళకి దేవుడు అంటే లెక్క ఉందా, దేవుడు ఫోటోలు అట్లా ఇసిరెళ్తారా అంటే అక్కడ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనం దృష్టిలో దోషిగా మారి. అదే కాదు ఇప్పుడు ఏది, ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కౌన్సిల్లో చర్చ. రేవంత్ రెడ్డి ఏదో అన్నాడు, చంద్రబాబుకి చెప్పి నేనే ఆపిచ్చాను రాయలసీమ లిఫ్ట్ అని, దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కౌన్సిల్లో దీని మీద చర్చ సాగాలన్నాడు. నిన్నటిదాకానేమో ఇందాపూర్పై చర్చ అన్నాడు. గత 6 రోజులుగా కౌన్సిల్ జరగనీయకుండా అడ్డుకున్నారు. విలువైన సమయం. అవును సార్. అసెంబ్లీలో 1 నిమిషం ఖరీదెంతో చెప్పనా? 10,000 రూపాయలు.
ఒక నిమిషం ఖరీదు 10,000 రూపాయలు. అంటే జనం సొమ్ము అది. ఓకే. అంటే వీళ్ళకి ఇచ్చే జీతభత్యాలు, ఆ నిర్వహణకు అయ్యే ఖర్చు, సంవత్సరానికి దగ్గర దగ్గర నీకు 300 కోట్ల బడ్జెట్ ఉంటుందమ్మా. ఆ బడ్జెట్ని నువ్వు ఆ నిమిషానికి గంటకి పంచితే అమౌంట్ చెప్తున్నాను. కౌన్సిల్లో నిమిషం ఖరీదు ఎంతో చెప్పనా? 5,000 రూపాయలు. ఒక నిమిషం విలువ 5,000 అనమాట. కౌన్సిల్ ఈ రెండింటికి కలిపి 15,000 అవుతుంది నిమిషాన్ని. అట్లాంటి సభా సమయాన్ని వారం రోజులుగా ఎంత దుర్వినియోగం చేశారమ్మా. చర్చ సాగనీయకుండా ఇందాపూర్పై చర్చకి పట్టుబట్టావు, ఒప్పుకుని మరి వాళ్ళ కల్తీ నెయ్యిపై చర్చ పెట్టారు. కల్తీ నెయ్యిపై చర్చ పెడితే మరి దాంట్లో పాల్గొని ఇందాపూర్ గురించి మాట్లాడచ్చు కదా, హెరిటేజ్ అని చెప్పచ్చు కదా. అది వదిలేసి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ అన్నాడు. అంటే దానిపై చర్చ సాగితే సుబ్బారెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మొత్తం సీట్ ఛార్జ్ షీట్, 11 పేజీల నివేదిక, దినేష్ కుమార్ కమిటీ, ఇవన్నీ చర్చకు వస్తాయి. ఆ 250 కోట్ల స్కామ్ నెయ్యే కాదు, కోట్లాది భక్తుల విశ్వాస ఘాతుకం బయటపడుతుంది, నమ్మక ద్రోహం బయటపడుతున్న భయంతో దానిపై చర్చకు రానియకుండా ఏమెత్తారు? రాయలసీమ లిఫ్ట్. అసలు అక్కడ లిఫ్ట్ ఉందా? ఒక విషయం చెప్పనా, నీకు నల్లమోతు చక్రవర్తి తెలుసా? చూస్తుంటావు, ఆ వీడియోల్లో చేస్తుంటారు అనలిస్ట్గా. నల్లమోతు చక్రవర్తి, లేకపోతే లక్ష్మీనారాయణ గారు తెలుసు కదా, ఇరిగేషన్ నిపుణుడుగా, తుంగా లక్ష్మీనారాయణ. నువ్వు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చేసే ఉంటావు వాళ్ళతో. అతనెవరు? ఆయన ఏబి వెంకటేశ్వరరావు. వీళ్ళందరూ మేధావులుగా ఒక కమిటీగా వీళ్ళు ఏదో ఒక ఫోరం పెట్టుకున్నారు, ఒక పార్టీ లాగా ఏదో వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళి చూశారు మొన్న రాయలసీమ లిఫ్ట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అసలు ఏంటో చూద్దామని వీళ్ళు ముగ్గురు వెళ్ళారు, వాళ్ళ బృందం. అక్కడ ఒక మోటార్ లేదు, ఓ పెద్ద గొయ్యి కనపడిందండి. ఏముంది అక్కడ? గొయ్యి. ఆ గొయ్యి ఖరీదు ఎంతో చెప్పనా? 986 కోట్లు. ఆ గొయ్యి పేరుతో 986 కోట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారా? కోటగోడలు. అంటే ఇవాళ నిమ్మల రామానాయుడు ఈరోజు అదే ఏది బొత్స ఎత్తిన ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ 2020లో ఈ పని ఆపేశారు సెప్టెంబర్లో. అప్పటికీ ఏది ఆ ఎంబుక్ ఎంత చెల్లించాడు? 986 కోట్లు చెల్లించాడు ఆ గొయ్యికి. మరి 2020, 2021, 22, 23, 24 దాకా సీఎం అతనే కదా. మరి నువ్వెందుకని కంప్లీట్ చేయలేకపోయావు 4 ఏళ్లలో? ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ నువ్వు గనక ఆ పని చేస్తే ఫైన్ వేస్తానందా లేదా? ఫైన్ వేసిందా లేదా? జరిమానా విధించింది. ఇంకా మీరు గనక పని చేస్తే అరెస్ట్ చేస్తానని నువ్వు ఆపేశావు. జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు ఆ లిఫ్ట్. అదే హరీష్ రావు కూడా చెప్పాడు. ఆ మాట వాళ్ళే ఒప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, మేమే అసలు ఇప్పుడు కాదు, చంద్రబాబు ఇప్పుడు సీఎంగా కాదు, రేవంత్ కాదు ఆపింది, జగన్ సీఎంగా ఉన్నప్పుడే మేమే దీన్ని ఆపించాం 2020లో అని తెలంగాణ శాసనసభలో హరీష్ రావు మాట్లాడింది చూపిస్తున్నారు. అంటే బొత్స ఈ రాయలసీమ గొయ్యి గురించి ఎత్తడం ద్వారా ఎవరు గొయ్యి దవ్వుతున్నాడు? జగన్మోహన్ రెడ్డికి గొయ్యి దవ్వుతుంది బొత్సాయన, నెయ్యిలో గొయ్యి. ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్లో గొయ్యి. అంటే జగన్ పక్కన ఉంటూ జగన్కి శల్య సారాజ్యం చేస్తున్నాడా? అంటే వైసీపీ పాలిట శల్యుడిగా మారాడా? అప్పుడు భారతంలో ఏదో కర్ణుడో ఏదో ఉంటుంది. అవును సార్. కర్ణుడు అర్జునుడు చంపుతా అంటూ బ్రహ్మాస్త్రం వేస్తున్నా, నాగాస్త్రం వేస్తున్నా, ఏదో అస్త్రాలు వేసేవాడు. ఆ వేస్తంటే సారథిగా ఉన్న శల్యుడు ఏమనేవాడంటే, ఓ చూసావులే, చంపావులే, ఏంది నువ్వు వేస్తే ఇంతలోకి అర్జునుడు చచ్చిపోతాడా? అక్కడ ఉన్నది కృష్ణుడు, అది చూసుకో ముందు. ఇట్లా నీరు గార్చేవాడు. ఎవరిని? కర్ణుడు, శల్యుడు. అదే శల్య సారథ్యం అంటారు. ఇప్పుడు జగన్ పాలిట శల్యుడా? మేబీ.
బొత్స ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కన్నేసి దాని పగ్గాల కోసం ఇవాళ శల్యుడిగా మారాడా? రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.